టీ20 వరల్డ్ కప్ ముందు భారత్ హాట్ ఫేవరెట్ అనుకున్నారంతా. అయితే కప్ ఒడిలో వాలినంతగా భావించారు. అయితే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ తర్వాత అనుమానాలు మొదలయ్యాయి. ఈ జట్టుతో కప్పు గెలవడం హిమాలయాలు ఎక్కడం కన్నా కష్టం అనే కామెంట్లు వస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాభవం ఇండియా టీం బలాబలాలను ఖుల్లాగా తేల్చిపడేసింది. టోర్నీ ఆరంభం నుంచే జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అండర్ డాగ్స్ అమెరికా, నమీబియాలపై ఏదోలా గెలిచేశామనిపించింది సూర్యకుమార్ సేన. ఎందుకంటే ఆయా దేశాలు కూడా భారత్ లాంటి జట్టుకు గట్టి పోటీ ఇచ్చాయి. అప్పుడే ఏదో తేడా కొడుతుందనిపించింది సగటు భారత క్రికెట్ ప్రేమికుడికి. అయితే పాకిస్తాన్ మీద మాత్రం కాస్త రాణించడంతో గ్రూప్ దశలో టాపర్గా అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. గ్రూప్ దశలో అంటే అండర్ డాగ్స్ లాంటి జట్లు ఉన్నాయి కాబట్టి ఆట నల్లేరుపై నడకలా సాగిపోయింది. ఇప్పుడు సూపర్ 8లో అలా కాదు, ఉన్న జట్లన్నీ సూపర్ ఫామ్పై ఉన్నవే. సౌత్ ఆఫ్రికా ఆల్రౌండ్ షో ముందు మన బ్యాటర్లు, బౌలర్లు తేలిపోయారు. బ్యాటర్లందరూ ఎంత వేగంగా పెవిలియన్కు చేరదామా అన్నట్లు కనిపించారు. శివం దూబే తప్పిస్తే ఎవరూ బాధ్యతగా ఆడింది కనిపించలేదని చెప్పక తప్పదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే 2 మ్యాచ్లు మంచి రన్ రేటుతో గెలిస్తే తప్ప సెమీస్ బెర్త్ దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. దీనికి తోడు అటు చూస్తే విండీస్ ధనాధన్ అంటూ ఐపీఎల్ ఆట తీరును తలపిస్తోంది. జింబాబ్వేపై భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఈ గ్రూప్లో ఇండియా ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. తొలి 2 స్థానాల్లో విండీస్, సౌత్ ఆఫ్రికా నిలిచాయి. మరి ఇలాంటి జట్లను ఈ నాసిరకపు ప్రదర్శనతో భారత్ ఢీకొట్టి నిలబడగలదా? ఈ పరిస్థితుల్లో భారత్ సెమీస్ చేరడం హిమాలయ పర్వతాన్ని అధిరోహించడం కన్నా కష్టంగా మారిందని చెప్పాలి. మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలవడంతో పాటు పాతాళానికి పడిపోయిన రన్ రేట్ను కూడా సరిచేసుకోవాలి. అయితే ఈ దారుణ పరిస్థితులకు ప్రధాన కారణం మన ఓపెనర్లు అని గణాంకాలు చెబుతున్నాయి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జోడీ ఈ వరల్డ్ కప్లో భారత్కు అతిపెద్ద భారంగా మారింది. ఈ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొన్న మొత్తం 20 జట్లలో టీమిండియా ఓపెనింగ్ జోడీనే అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఓపెనింగ్ భాగస్వామ్యంలో భారత్ సగటు కేవలం 6.8 పరుగులు మాత్రమే. మనకంటే చిన్న జట్టైన ఒమన్ సగటు 10 పరుగులు. ఐర్లాండ్, యుఏఈ, అమెరికా జట్ల ఓపెనర్లు కూడా మనకంటే మెరుగ్గా రాణించడం సిగ్గుచేటు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు, అత్యుత్తమ బ్యాటర్లు ఉన్న జట్టుకు ఇలాంటి రికార్డు రావడం నిజంగానే అభిమానుల గుండెను రగిలిస్తోంది. ఇషాన్ కిషన్ ఒక్క మ్యాచ్లో కూడా శుభారంభం ఇవ్వలేకపోగా అభిషేక్ శర్మ ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్నాడు. బంతిని బాదడమే లక్ష్యంగా క్రీజులకు వస్తున్న ఈ ఇద్దరు కనీసం పవర్ ప్లే కూడా పూర్తి చేయకుండానే పెవిలియన్ చేరుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ కాగితంపై చూస్తే ఓహో అనిపిస్తోంది. కానీ మైదానంలో దిగిన సమయంలో మాత్రం కాగితపు పుల్లులను తలపిస్తోంది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, రింకు సింగ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఇలా చెప్పుకుంటే చాంతాడంత లిస్టే. కానీ ప్రస్తుతం భారత్ ఫామ్ చూస్తుంటే మాత్రం కప్ గెలుస్తుందన్న ఆశలు అభిమానుల్లో కనిపించడం లేదు.